బాబు రెడీ బాబు. కెమెరా యాక్షన్. పేదింటి బిడ్డ సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి విమానంలో లండన్ కు విహార యాత్రకు వెళ్లారు. ఈ ప్రత్యేక విమానంలో పడకలతో పాటు 14 సీట్లు మాత్రమే ఉంటాయి. విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే. ఏమిటండి మీరు మాట్లాడేది? విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. టైటిల్ పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. ఫస్ట్ ఏ దొబ్బింది. పేదవాడని టైటిల్ పెట్టి మధ్యలో రిచ్ మ్యాన్ అంటే ఎదవా. అదే మరి నువ్వు 24 అట్లా టైటిల్ కి క్యాప్షన్ కి అస్సలు సంబంధం ఉండకూడదు. ఇది ప్రపంచంలోనే విలాసవంతమైంది. విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 నిరుపేద సీఎం కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి ఈ విమానాన్ని తెప్పించారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫ్లాష్ బ్యాక్. జగన్ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది రే రామ్ జగన్ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. నిన్న రాత్రి 11 గంటలకు జగన్ తన కుటుంబంతో కలిసి ఈ విమానంలో గన్నవరం నుంచి నేరుగా లండన్ కు బయలుదేరారు. తరచూ పేదవాడినని చెప్పుకునే జగన్ సింప్లిసిటీ ఇదన్నమాట. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వ్యక్తిగత పర్యటన కావడంతో సీఎం కుటుంబానికి అయ్యే ఖర్చంతా ప్రైవేటు ఖర్చు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. హాయ్ బామ్మ. హాయ్ మనోడా, 4 రోజులుగా ఎక్కడికెళ్ళావు? డ్యూయట్ పడుకోవడానికి వెళ్ళొస్తున్నాను బామ్మ. ఒరే డూయటా? చూడు, డబ్బున్న వాళ్ళకైతే లవ్వు, మనలాంటి వాళ్ళకి అది కొవ్వురా. మనకెందుకు ఆ కొవ్వు? ఓకే సెకండ్ అండి. జగన్ అన్నయ్య మళ్ళీ వస్తారని అనుకుంటున్నాము. కరోనా టైంలో కూడా ఎవరు లేనప్పుడు ఆయన సింగిల్ హ్యాండ్ తో మొత్తం దేశానంతా పరిపాలించారు. ఆయన సింగిల్ హ్యాండ్ తో మొత్తం దేశానంతా పరిపాలించారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ చేరుకున్నారు. ఎవరికి ఉపయోగం? అయినా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఏంట్రా, ఎవరిని వచ్చారా? మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. జూన్ 9న విశాఖలో రెండోసారి సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. 4వ తారీఖు నాడు ఓట్లు లెక్కిపోద్ది. జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హీలలు సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి. గుర్తు పెట్టుకో బాస్, జూన్ 4న మోత మోగిపోవాలా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా. ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు. ఎవడి టిఫ్టీ గాడు? ఎంత ఇచ్చావు? అదేనా? ఆయన ఒక్క మాట చెప్పాడంటే అది శిలాశాసనమే. 2019లో కాన్ఫిడెంట్ గా చెప్పారు, 151 కొట్టారు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. ఇప్పుడు చెబుతున్నారు, అంతకు మించి కొట్టడం ఖాయం. వాడిని పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది.
పంపించాయి ఎంత ఫేస్ ఈడును ఫ్లాష్ బ్యాక్. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు ఏంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఆల్రెడీ ముందు చాలా వీడియోలు చేస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు